కానీ మీలో ఒక ఆలోచన రావాలి. కులము, మతము, ప్రాంతం ఇవన్నీ పోవాలి. ఎవరు అభివృద్ధి చేస్తారో, ఎవరు భవిష్యత్తుకు నాంది పలుకుతామో వాళ్ళకు అండగా మనం ఉంటే మన అభివృద్ధి అవుతుంది. వైకుంఠపాళి జరగకుండా ఉండుంటే 2000కు నీళ్లు వచ్చేటివి ఇక్కడికి. మీరు వైకుంఠపాళి ఆట ఆడారు, మధ్యలో గ్యాప్ వచ్చింది, మీ కష్టాలు అట్నే ఉండిపోయే పరిస్థితికి వచ్చాయి. భవిష్యత్తులో అందుకే రాష్ట్ర ప్రజలకు అడుగుతున్నా, సూపర్ 6 ఇస్తున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని కష్టాలున్నా అది నాకే పరిమితం, కానీ మీ ముఖాల్లో ఆనందం చూడాలని చెప్పి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు చాలా ఇబ్బందులు ఉండేటివి, ఇప్పుడు సుపరిపాలన, టెక్నాలజీ వాడుతున్నా. లాస్ట్ మైల్లో ఉండే అధికారి కూడా సరిగా పనిచేయకపోతే వారానికి 2 గంటలు నేను ఆర్టీజీఎస్లో కూర్చొని డేగా కన్ను పెడుతున్నా. ఎవరు సరిగా పనిచేశాడు, ఎవరు పనిచేయలేదు, మీకు మెచ్చిన విధంగా చేయించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరికీ మెసేజ్లు వస్తున్నాయా గవర్నమెంట్ నుంచి? IVRS వస్తున్నాయా? మీ అందరికీ వస్తున్నాయంటే చేలిపైకి ఎత్తండి. శభాష్. అటు గవర్నమెంట్ నుంచి పని వస్తాయి, పార్టీ నుంచి కూడా వస్తాయి. నేను నాకు కావాల్సింది మీ సంతోషం, మీ భవిష్యత్తు. దానికోసమే టెక్నాలజీకి పదును పెట్టా, ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో నన్నెవ్వడూ మోసం చేయలేరని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచిదవునా కాదా? దీనివల్ల మీకు లాభం అవునా కాదా? ఏ పనికి ఎక్కడికి పోయే పని లేదు. నీ ఫోన్ చాలు, పక్కన MRO ఆఫీస్ ఉంటే అడుగు పెట్టక్కర్లా. నీ ఫోన్లో కొడితే నీకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా నీకు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. టికెట్లు కావాలన్నా, దర్శనానికి ఏర్పాట్లు కావాలన్నా అన్నీ కూడా ఆన్లైన్లోనే బుక్ అయిపోతాయి. ఆర్టీసీ బస్సుల్లో ఫ్లైట్ టికెట్స్ కానీ, రైల్వే టికెట్స్ కానీ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మీకు ఏ బాధ లేదు. కానీ మీరు ఇంట్లో పడుకొని సోమరిపోతులైతే మాత్రం అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. హార్డ్ వర్క్ మానేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. నేను అండగా ఉంటా. ఓసారి మీకు డౌట్ వస్తే నన్ను ఒకసారి తలుచుకొని మీ ఫోను తీసుకోండి, ఆటోమేటిక్గా పనులు అయిపోతాయి. కాబట్టి ఇలాంటి విధానం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన సమస్య రెవెన్యూలో ఎంటాడుతూ ఉంది. దాని మీద కూడా శ్రద్ధ పెట్టా. అవసరమైతే కొరడా కూడా తీసుకుంటా. అది పరిష్కారం అయ్యే వరకు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది, ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తే కొత్తగా నేను ఒక వ్యవస్థను తీసుకొచ్చాను. ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం చేయాలంటే మాటల్లో కాదు. అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి టాటా గ్రూప్ చైర్మన్ని అందులో లీడ్ చేయమని కోరాను. ఇది కాకుండా 5 ప్రాంతాలకు 5 స్పోక్ మోడల్ పెట్టాను. విశాఖపట్నం 3 జిల్లాలు, రాజమండ్రి గోదావరి జిల్లాలు, విజయవాడ గుంటూరు కృష్ణా జిల్లా, తిరుపతి, ఇక్కడి నుంచి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాయలసీమ మొత్తం కలిసి కడప, కర్నూలు, పాత జిల్లాలు అనంతపూర్ కలిపి అనంతపూర్లో పెట్టాను. విశాఖపట్నం GMR లీడ్ చేస్తాడు, రాజమండ్రి గ్రీన్కో లీడ్ చేస్తారు, విజయవాడ మెగా లీడ్ చేస్తారు, తిరుపతి అదాని లీడ్ చేస్తారు. అదే మాదిరిగా అనంతపూర్ వచ్చి జిందాల్ లీడ్ చేస్తారు. ఇందులో ఒక యూనివర్సిటీ కూడా తీసుకొచ్చాను. తిరుపతి ఉందంటే IITని తీసుకొచ్చాను. ఇలాంటి యూనివర్సిటీలు తీసుకొచ్చి అదే మరి వెంచర్ క్యాపిటల్ తీసుకొచ్చాను.
అంటే ఎవరైనా పెట్టుబడి లేకపోతే మీ షేర్ కూడా వాళ్లే పెట్టే విధంగా వెంచర్ క్యాపిటల్ కూడా తీసుకొచ్చాం. ఇంకో పక్క మెంటరింగ్, మీకు ఎప్పటికప్పుడు గైడ్ చేయడానికి మెంటర్స్ని కూడా తీసుకొచ్చాం. వీళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ ఒక బ్యాంకర్ను కూడా పెట్టాం. ఈరోజు ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలంటే తమ్ముడు ఇప్పుడు ఎంఎస్ఎంఈ పెడుతున్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ అడగకుండా 80% వాళ్లే డబ్బులు రీఎంబర్స్ చేస్తారు ఎవరన్నా కానీ సిక్ అయిపోతే. దానికి 15% నేను యాడ్ చేశాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అంటే బ్యాంకులకు గ్యారంటీ 95% ఎవరైనా కానీ సరిగా చేసుకోలేకపోతే ఆ డబ్బులు కట్టే బాధ్యత గ్యారంటీ మేము ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి డబ్బుల ప్రాబ్లం లేదు. మీరు చేయాల్సింది దీంతో మీరు చూస్తే జిల్లా వారికి ఒక సొసైటీ ఉంటుంది. తిరుపతిలో ఇది ఉన్న జిల్లా కలెక్టరు, జిల్లా మంత్రి జిల్లా లెవెల్లో వాళ్ళు చేస్తారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఇలాంటి ఇండస్ట్రియల్ పార్కులు పెట్టాం. ఇక్కడి నుంచి మీరు చూస్తే స్టూడెంట్స్ స్కూల్లో ఉన్నారు, కాలేజీల్లో ఉన్నారు, మా డాక్రా సంఘాలు ఉన్నారు. నేనే ఒకప్పుడు డాక్రా సంఘాలు పెట్టాను. మా వాళ్ళ దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి. ఆ రోజే పొదుపు ఉద్యోగం నేర్పించాను. దగ్గర 50,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకొని ₹1 కూడా ఎగ్గొట్టకుండా తిరిగి రీపే చేసే ఏకైక వ్యవస్థ నా తెలుగింటి ఆడబిడ్డలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీంతో విశ్వాసం పెరిగింది. ఎంత కావాలనో అప్పిస్తారు. ఇంకో పక్క 25,000 కోట్ల రూపాయలు మీ పొదుపు డబ్బులు మీ దగ్గర ఉంది. కాబట్టి మీకు పెట్టుబడికి పెద్ద సమస్య లేదు. మిమ్మల్ని అందరినీ ఇంటికొక